తెలంగాణలో మళ్లీ విద్యుత్ మీటర్ల వార్ మొదలైంది. అసెంబ్లీలో ఈ అంశంపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతల మధ్య డైలాగ్ వార్ నడిచింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వమే కేంద్రంతో ఒప్పందాలు చేసుకుని ఇప్పుడు నాటకాలు ఆడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కేంద్రంతో నాటి బీఆర్ఎస్ సర్కార్ చేసుకున్న దుర్మార్గపు ఒప్పందాల వల్ల విద్యుత్ సంస్థల మెడ మీద కత్తి వేలాడుతుందన్నారు సీఎం. అప్పటి ఒప్పందాలు అమలు చేయకపోతే కేంద్రం చర్యలు తీసుకునే ప్రమాదం పొంచి ఉందన్నారు. బీఆర్ఎస్ వాళ్ళు ఇప్పటికైనా నిజాలు ఒప్పుకుని తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు సీఎం రేవంత్. అసెంబ్లీలో బడ్జెట్పై చర్చ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మధ్య వాడీవేడి చర్చ జరిగింది. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టొద్దంటూ తాము కేంద్ర ప్రభుత్వంపై పోరాటం చేశామని హరీష్ రావు అన్నారు. దీనిపై సీఎం రేవంత్ స్పందిస్తూ, ఇదిగో మీరే సంతకాలు చేసిన ఒప్పంద పత్రాలు అంటూ కౌంటర్ ఇచ్చారు. 2017 జనవరి 4న కేంద్రంతో నాటి కేసీఆర్ ప్రభుత్వం చేసుకున్న అగ్రిమెంట్ కాపీని సభలో చదివి వినిపించారు. సభని తప్పుదో పట్టేస్తున్న బీఆర్ఎస్ సభ్యులకు అగ్రిమెంట్ డాక్యుమెంట్లు అందించడంతో పాటు ఆయన చెప్పిన అబద్దాల్ని రికార్డుల నుంచి తొలగించాలని స్పీకర్ సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి చదివి వినిపించిన ఒప్పందంపై మాజీ మంత్రి హరీష్ రావు అసెంబ్లీ ప్రాంగణంలోని మీడియా పాయింట్ వద్ద క్లారిటీ ఇచ్చారు. గతంలో కేంద్రం ఉదయ్ ఒప్పందంలో చేరాలని అన్ని రాష్ట్రాల్ని ఒత్తిడి చేసిందన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకు కూడా ఉదయ్లో చేరాయన్నారు. వ్యవసాయ బోర్బావులకు కాకుండా ఇతర వినియోగదారులకు స్మార్ట్ మీటర్లు పెట్టాలని ఉదయ్ ఒప్పందంలో ఉందని హరీష్ రావు స్పష్టం చేశారు. 2017 జనవరి 4 నాటి పత్రాన్ని సీఎం రేవంత్ రెడ్డి చూపించి అందరినీ తప్పుదో పట్టించే ప్రయత్నం చేశారని ఆరోపించారు. మసిపూసి మారేడుకాయ చేసినట్టు తమపై బురద జల్లే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. ప్రభుత్వ వైఖరి చూస్తుంటే మోటార్లకు మీటర్లు పెట్టే కుట్ర చేస్తున్నారన్న అనుమానం కలుగుతోందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. నరేంద్ర మోడీ గారు మీరు కలిసి 2017 జనవరి 4 నాడు సంతకాలు పెట్టినరు. ఇవాళ ఈ ఒప్పందం ప్రకారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఒప్పందాలను ఒకవేళ అమలు చేయకపోతే, ఈ స్మార్ట్ మీటర్స్ బిగించకపోతే ఈ అగ్రిమెంటును ఉల్లంఘించడమని కేంద్ర ప్రభుత్వము డిస్కాంల మీద చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు మెడ మీద కత్తి వేలాడుతుంది. వీళ్ళు చేసిన దుర్మార్గమైన ఒప్పందాలు తెలంగాణ రాష్ట్రానికి గుదిబండగా మారి, ఆనాడు వాళ్ళు ప్రేమించుకున్నప్పుడు సంతకాలు పెట్టుకున్నప్పుడు ఇవన్నీ కనిపించాలి. గతంలో మీ ప్రభుత్వం సంతకాలు పెట్టింది, ఇగో మీ అధికారులు పోయి అగ్రిమెంట్లు చేసిండ్రు అని ఒక కాయిదాన్ని చూపించి సభ ద్వారా రాష్ట్ర ప్రజల్ని పక్కదో పట్టించే ప్రయత్నం చేశారు. గతంలో ఉదయ్ స్కీములో కేంద్ర ప్రభుత్వము దేశంలోని అన్ని రాష్ట్రాల మీద ఒత్తిడి పెట్టి 27 రాష్ట్రాలను ఉదయ్లో చేర్చారు. అయితే ఈ ఉదయ్ స్కీమ్లో ఉన్నదేంటిది? ఇప్పటికే ఎక్కడైతే మీటర్లు ఉన్నాయో ఆ మీటర్లకు స్మార్ట్ మీటర్లు పెట్టాలని మాత్రమే ఈ అగ్రిమెంట్లో ఉంది. అది కూడా వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను మినహాయిస్తూ, వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు కాకుండా 500 యూనిట్లకు పైగా కరెంటు కాల్చుతున్నటువంటి మీటర్లకు ఆ పాత మీటర్ల జాగాలకు కొత్త స్మార్ట్ మీటర్లు పెట్టాలని మాత్రమే ఉన్నది.